చాలా సంతోషం అమ్మా. అన్యాయంగా నువ్వు జైలుకి వెళ్లకుండా బయటికి రావడం జరిగిందన్నమాట. రాజ్యం కాఫీ పట్రా. అమ్మా రాజ్యం కాఫీ తీసుకురా, తలనొప్పిగా ఉంది. రాజ్యం నీకే చెప్పేది, కాఫీ తీసుకురా. అబ్బా ఊరుకోండి, సీరియల్ చూడనివ్వండి. పగలంతా కష్టపడి వచ్చిన భర్త కాఫీ ఇవ్వమంటే ఇవ్వకుండా ఆ దిక్కుమల సీరియల్స్ ఎక్కువైపోయాయి నీకు. రాజ్యం కాఫీ తెస్తావా లేదా? బబ్బా ఒక్క రోజు కాఫీ తాగకపోతే ప్రాణాలు ఏమైనా పోతాయా? నీ సీరియల్ నచ్చకంటే నాది నచ్చగా ఉందా నీకు? చెప్తానే నీ సంగతి. ఇంత ఫాస్ట్ గా తెచ్చావా? ఆహా, కాఫీ చాలా బాగుంది రాజ్యం. రాజ్యం కాఫీ చాలా బాగుంది. రాజ్యం కరుణ వచ్చేసావా? నీ గురించి జైలుకు కూడా వెళ్ళాం. నేను సంగతి ఇప్పుడు చెప్తా. అబ్బబ్బబ్బబ్బ రాజ్యం ఏంటి? కాఫీ తీసుకురమ్మని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అదేంటి ఇప్పుడే కదా కాఫీ ఇచ్చాను. ఇచ్చావా? ఎవరికిచ్చావే? ఇందాకటి నుంచి నేను ఇక్కడ కాఫీ కాఫీ అని అడుగుతున్నాను, నువ్వు టీవీ చూస్తానే ఉన్నావు. ఇచ్చాను కదా. ఇవ్వకుండానే ఇచ్చానంటావా? ఇస్తే చేతులు కప్పు ఉండాలి కదా. ఏది? సరే తీసుకొస్తాను, ఉండండి. ఏమండి, నేను మీకు ఇందాక నిజంగానే కాఫీ ఇవ్వలేదా? రాజ్యం నీ పెద్ద చిప్పు చిన్న చిప్పు అదే, నీ పెద్ద మెదడు చిన్న మెదడు నిండా సీరియల్స్ నింపేస్తున్నావు. కొంచెం స్పేస్ ఉంచవే చేసిన పని గుర్తుపెట్టుకోవడానికి. సరే పని చెప్పింది చేయకుండా వచ్చావేంట్రా? వెళ్ళా పని చూసుకోపో. ఎవరితో మాట్లాడుతున్నారండి? అవునంగాడే ఎదవా, అసలు చెప్పిన పని చేయట్లేదు. అక్కడ ఎవరు లేరు కదండి. ముందా టీవీ కట్టేవే, కొంపలు మునిపేలా ఉన్నాయి. ఏమండి నిజంగానే ఆవుదో వచ్చాడా? అయ్య బాబోయ్, నీకేదో అయిపోయింది. అది కాదండి, నిజంగానే ఆవుదో వస్తే నాకు కనబడాలి కదా. నాకు కనబడలేదని. అంటే ఏంటి? నేను అబద్ధం చెప్తున్నానంటావా? నన్ను అనుమానిస్తున్నావా? రాముడు సీతను అనుమానించాడు గాని సీత రాముడిని అనుమానించలేదే. అంతెందుకు అమల నాగార్జున అనుమానించిందా? శ్రీదేవి బోని కపూర్ అనుమానించిందా? వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ నాకెందుకు, కానీ అనుమానం కాదు. లేదు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. సర్లేండి, ఆవుదో వచ్చాడు కదా. నా మాట విని ఒక్క 10 రోజులు ఆ సీరియల్ చూడడం ఆపేవే. మైండ్కి రెస్ట్ ఇవ్వవే. చిప్పు కొంచెం ఖాళీ చేయవే. 10 రోజులు సీరియల్ చూడకుండా ఉండాలా? నా వల్ల కాదండి. సరే కానీ ఇలాగే కంటిన్యూ అయితే ఇల్లంతా మాయబజార్ లో కనిపిస్తుంది. తర్వాత మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అమ్మో వద్దండి. సర్లేండి, ఓ 2 రోజులు సీరియల్ చూడడం మానేస్తా. 2 డేసా? అమ్మాయ బతికిచ్చావు, వెరీ గుడ్. కాఫీ మీకు ఇప్పుడు విజిల్ సాంగ్ వినిపించిందా? లేదే, నాకేం వినిపించలేదే. నీకు వినిపించిందా? లేదు, నాకు వినిపించలే. సర్లేండి, ఇంకో కాఫీ తాగుతా. వద్దే, అదే 2 కాఫీలు తాగినంత ఉంది. సరే. మనం యాక్ట్ చేస్తే అదులో ఉంటుందని ఆళ్ళు ఇల్లు చెప్పడం తప్ప నాకు కూడా తెలీదు. అయ్యగారు ఏంట్రా? నాకు పెద్ద డౌట్ వచ్చింది అయ్యగారు. చిన్న మెదడుతో సాల్వ్ చేస్తా, అడుగు. మనము పెళ్ళైన ఆడవాళ్ళు చూడం కదండి, మరి ఈ ఆడవాళ్ళు ఏంటండి పెళ్ళైన మగాన్ని ఇష్టపడుతున్నారు? గట్టిగా రా, జనం కొడతారు. లేదయ్య గారు, ఈ మధ్య ఒక ఫిగరు రోజు గుడికి వస్తా ఉంది, పుట్లో పాలు పోస్తా ఉంది, నా వైపు అదనా చూస్తా ఉంది. ఏడు చెవులే, ఆ పిల్లకి మెల్లకనుందేమో చూడు. లేదయ్య గారు, ఆ పిల్ల నా వైపు చూసి చిలిపిగా నవ్వుతుంది. నిన్ను చూస్తే ఎవరికైనా నవ్వుతుంది, ఇక ఆ పిల్లకి రావడంలో తప్పే ఉంది. సర్లే, ఇంతకేం చేద్దాం అనుకుంటున్నావు? పుట్టలో పాలు పోద్దాం అనుకుంటున్నానండి. ఏంట్రో? అవునయ్య గారు, రోజు గుడికెళ్ళి ఆ పిల్లతో పాటు పుట్లో పాలు పోద్దాం అనుకుంటున్నాను. ఓహో,
ఎంతకీ ఆ పిల్ల ఎవరు? మన కాలనీ చివరి ఇంట్లో ఉండే మోహన్ రావు ఇంట్లో వంట మనిషి అండి. ఓహో జాగ్రత్త, మీ ఆవిడ తెలిసిందంటే తోలు తీసేద్దా. దాన్ని తెలిసేట చేసేదానికి నేను బ్లోయింగ్ భాస్కర్ అండి. ఆమ్లెట్ ఆముందనే సెట్ అయ్యరా, నీ పెళ్ళం కాదురా, నేనే నీ తోలు తీస్తా. క్షమించండి అయ్యగారు, ఏదో ఫ్లో లో వచ్చేసింది. నీళ్లు రావట్లేదు, మోటార్ స్విచ్ వేసావా? వేసినాం గారు. ఏ స్విచ్ అనుకుని ఏ స్విచ్ వేసావు, వెళ్ళి చూసా. యావండి, కాఫీ తాగుతారా? తాగుతాం, స్ట్రాంగ్ గా తీసుకురా. థాయ్ లాంగ్వేజ్ లో స్ట్రాంగ్ అని చెప్పారా? సార్ సార్ కేబుల్ బిల్ సార్. ఏంటి అప్పుడే నెల అయిపోయిందా? నీ దుంపలు దగ్గర ఎంతన్నా? 200 సార్. మెదుగా. థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఈటీవీ ప్లస్ ఛానల్ వస్తుందా సార్? వస్తుంది. మరి అభిరుచి లైవ్స్ సినిమా ఛానల్స్ వస్తున్నాయా సార్? వస్తున్నాయి సార్. ఏంట్రా నీ గొడవ? ఆ ఛానల్స్ గురించి సీరియల్స్ గురించి మీ మేడంతో మాట్లాడుకోపో. డబ్బుల విషయం మీతోనే మాట్లాడాలి కదా సార్. అంటే పెంచుతావా? కుదరదు, నేనేమను. పెంచడమే సార్, ఇప్పుడున్న డబ్బులు ఇస్తే చాలు. కేబుల్ బిల్ ఇవ్వండి. ఏమండి, ఇదిగోండి కాఫీ. ఏంటండి అంత షాక్ ఎక్స్ప్రెషన్ పెట్టారు? కేబుల్ బిల్లే. కేబుల్ బిల్ కి మీరు ఇంత షాక్ అవుతే నా షాపింగ్ బిల్ చూస్తే ఏమంటారు? అది కాదు, ఇప్పుడే కదరా నీ కేబుల్ బిల్ ఇచ్చాను, మళ్ళీ అడుగుతావేంటి? నాకెప్పుడు ఇచ్చారు సార్? డబ్బులు ఇస్తే బిల్ ఇచ్చింటారు కదా, ఏది? లేదు, కానీ నేను ఇచ్చాను. ఊరుకోండి, వాడు అలాంటి వాడు కాదు, మీరు డబ్బులు ఇచ్చేయండి. నేను ఇచ్చానే, నాకు గుర్తుంది. లేదు సార్, ఇవ్వలేదు. నేను ఇచ్చాను సార్. ఏమండి, మీరు ఊరుకోండి. రాజు, ఏమనుకోకు, మా ఆయనకి చెంబుడు చాగేస్తాం, బిందెడు బద్దకం. దాంతో ఈ మధ్యన కొంచెం బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు. నా బ్రెయిన్ పనిచేయట్లేదా? మీరు ఊరుకోండి, ఇది పట్టుకోండి, నేను చూసుకుంటా. కేబుల్ బిల్ కదా, నేను ఇస్తాను. నేను ఇచ్చానే, నీకు అర్థం కావట్లేదు. ఊరుకోండి, మాట్లాడద్దు. థ్యాంక్ యూ మేడం. మీరు బయలుదేరండి. రాజ్యం, నేను ఇచ్చాను రాజ్యం. యావండి, నాకు ఇప్పుడు అర్థమైంది. నా మాయ రోగం ఏ అంటు రోగం అయి ఉంటుంది. అందుకే నా చిప్పు వల్ల మీ చిప్పు కూడా కరెక్ట్ అయిపోయింది. మీరేం భయపడకండి, నేనున్నాను మీకు. నేను క్రియేట్ చేసిన మెదడుమాయ రోగాన్ని అంటు రోగం అంటది, పైగా నాకే అంటించానంటది. ఏంటి వాడు ఇదంతా ప్లాన్ చేస్తున్నాడా? అవును భాస్కర్, వాడు మిలిటరీ రిటర్న్ కదా, ప్రతిదీ ప్లాన్ ప్రకారమే చేస్తాడు. రిటర్న్ అంటే రిటైర్డ్ వాడిని పంపించేశారా? ఈ మధ్య వాడి గన్ పేటం లేదంట భాస్కర్. పేలన్ గన్ ఎందుకని పట్టేశారు. అది పేలదా? మరి ఎప్పుడు చేతులు పట్టుకుని తిరుగుతుంటాడు కదా. దాన్ని 143లో చామంతి దగ్గర పేల్చాలి వీడి తాపత్రయం. అక్కడ పేలన్ గన్ ఇక్కడ మాత్రం ఏం పేలుస్తాడేటి? అవును, వాడేదో ప్లాన్ చేసి మీ దగ్గరికి వస్తున్నాడు. ఓహో, రాని, నేను చూస్తా ఎలా ప్లాన్ చేస్తాడో. భాస్కర్ గారు, లోపలికి రావచ్చా అండి? కొమ్మం దాకా వచ్చారు కదా, ఇంకా అడుగుతారే, రండి. ఏంటి ఎప్పుడు చేతిలో ముడి తుపాకొట్టు పట్టుకుని తిరుగుతుండేవాడు కదా, ఏదది? అదా, సర్వీసింగ్ ఇచ్చానండి. అప్పటిదాకా మన చేతిలో ఏదో ఒకటి ఉండాలి కదా. మీ బొట్టోడు అంటించుకొచ్చారా? ఏంటి విశేషాలు? చెప్పాల్సినవి చాలా ఉన్నాయండి. అమెరికా ప్రెసిడెంట్ బాగున్నారు, సీఎం పిఎం బాగున్నారు, వాళ్ళతో పాటు నా చామంతి కూడా బాగుంది. అదేనండి 143లో ఉంటుంది చూడండి, అదే. ఈడొకడు ఎక్కడ మొదలెట్టినా చామన్ దగ్గరికి వచ్చి ఆపుతాడు. సరే లింగం గారు, ఇంతకేం పని మీద వచ్చారు? ఏం లేదండి. ఏం లేనప్పుడు ఎందుకు వచ్చావు? మళ్ళీ కలుద్దాం, పోయిరా. అయ్య బాబోయ్, పనిండే వచ్చానండి. పని లేక ఇంట్లోనే ఉంటున్నాను కదండి, బోర్ కొట్టేస్తుందండి. నేను ఇంట్లో ఉన్న ఆఫీస్కి వెళ్తాను. మనం వెళ్తామండి, కానీ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదండి. పైగా 143లో ఉండే చామంతికి అయితే వాళ్ళ ఆయన దుబాయ్లో ఉంటున్నాడు. బోర్ కొట్టేస్తుంది కదండి. సరేనండి, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? ఫ్రీకౌట్ అవుదాం. పెళ్ళంతో ఫ్రీకౌట్ ఏంటండి బాబు? పోనీ వనభోజనాలు పెట్టేసుకుందామండి. ఏమా వర్షాకాలంలో వనభోజనాలు ఏంటి? అలా అనకండి, మనం అంతా బయటకు వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పెళ్ళంతో ఎంజాయ్మెంట్ ఏంటి బయటికి? బాబు అలా అనకండి, మొత్తం 143 మందితో ప్లాన్ చేస్తున్నాం. జమ్మి చెట్టు చుట్టూ భోజనాలు. అంత పెద్ద జమ్మి చెట్టు ఎక్కడుందా? సెట్ వేస్తామండి బాబు. ఏమనుకుంటున్నారు ఈ లింగం అంటే? ఈసారికి వచ్చేసేయండి. ఇదిగో అందరూ వస్తున్నారు, మీరు రాకపోతే బాగోదు. ఇదిగో బాబు, ఈ చేతులు కావు, మీరు ఒప్పేసుకోండి అంతే. సర్లేవా, నువ్వు చెప్పినట్టు ఏదో చేద్దాం. ఎంతగా డబ్బులు ఎంత కట్టాలి? చాలా చీప్ అండి బాబు, ఇంటికి 14,300 అంతే. ఎక్కడికి వెళ్ళినా ఈ 143 చామంతిని వదలట్లేదు వీడు.
సరే ఇక్కడే ఉన్నాడు, తీసుకొస్తాను. ఇదిగోండి. చాలా వసూలు చేస్తున్నావు, ఏర్పాట్లు ఎదిరిపోవాలి. మీరే చూస్తారు కదండి, ఆకులతో కలిపి 143 ఐటమ్స్ పెట్టిస్తున్నాం. మళ్ళీ 143ని ప్రతిదీ చామంతులతో డెకరేషన్ చేయిస్తామండి. అబ్బో చాలానే ఏర్పాట్లు చేసావు. మాట్లాడేమన్నా చేతలు కూడా ఉన్నాయా? మీరే చూస్తారు కదండి, లేంగవా మజాక. అబ్బో ఏంటి ప్రెసిడెంట్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏం లేదు రాజ్యం, వనభోజనాలు ప్లాన్ చేస్తా. వావ్, ఏర్పాట్లు ఘనంగా చేయండి. మీరే చూస్తారు కదండి, ఒక ఆకెడతామండి, 4 రకాల వన్నాలు ఎట్టేస్తామండి, 3 రకాల కూరలు ఎట్టేస్తామండి. ప్రెసిడెంట్ గారు బిర్యానీ కూడా పెట్టించండి. అయ్యి బాబోయ్ వద్దండి, ఇంకా 5 అయిపోద్ది. అతని లెక్కల్లో 1 తర్వాత 4 వస్తుంది. ఒక పెరుగండి, 4 రకాల రసాలండి, 3 రకాల స్వీట్లు అండి. మీరు కాదనకూడదండి. యావండి చాలా బాగున్నాయండి, డబ్బులు ఇచ్చేయండి, మనం కూడా వెళ్దాం. ఆల్రెడీ చెక్ ఇచ్చేసాను. అయ్యి బాబోయ్ ఎక్కడిచ్చారండి? అదేంటే ఇప్పుడే కదా ఇచ్చాను. ఇవ్వలేదండి బాబా. అదేంటి 14,300 రూపాయలు చెక్ ఇచ్చా నీకు? వనభోజనాలకు అంత ఎందుకండి బాబా? 1,403 రూపాయలు అంతే. మళ్ళీ మీకు జబ్బు వచ్చేసినట్టుంది, ఇవ్వకుండానే ఇచ్చేసామంటున్నారు. అది కాదే ఇచ్చానే. ఊరుకోండి, మీరేదో భ్రమపడి ఉంటారు. ప్రెసిడెంట్ గారు మీరేం అనుకోకండి, పొద్దున్నుంచి ఇంతో ఏదో బాధ అయిపోయింది. మీకు డబ్బులు నేను ఇస్తానండి. ఇచ్చేయండి. నేను ఇచ్చానే. అయ్యగారు ఏంటంటే ప్లాన్లు వేస్తున్నారు? మన గొడ్ల తేవడికి పైకో పేరేకలు ఇద్దామని. ఊరుకోండి అయ్యగారు, మనకి గొడ్లాడున్నాయి. ఉన్నారుగా నువ్వు మీ ఆవిడ. ఏమండి ఏంటండి మీరు? నాకేదో జబ్బు ఉందని అన్నారు, తీరా చూస్తే ఆ జబ్బేదో మీకే ఉన్నట్టుంది. ఊరుకోవే, నాకే జబ్బు లేదు. జబ్బా? అయ్యగారికి షుగర్ వచ్చేసిందండి. ఎరా కిలో లెక్క అమ్మేస్తావా? రాజ్యం నువ్వు అనవసరంగా కంగారు పడిపోకు. నేను కాదు కంగారు పడవలసింది మీరు. పొద్దున కేబుల్ వారికి డబ్బులు ఇచ్చేసి అన్నారు, కానీ ఇవ్వలేదు. నేను ఇచ్చేసానే, నాకు ఇచ్చినట్టే అనిపించింది. చూసారా, ముందు ఇచ్చేశాను అన్నారు, ఇప్పుడు ఇచ్చినట్టు అనిపిస్తోంది అంటున్నారు. మీరేం చేస్తున్నారో మీకే క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదు? నేనేం గజనీని కాదు, బ్లోయింగ్ భాస్కర్ ని. పోన్లేండి, అదేనా గుర్తుంది. వెనకట్టుకోక ఈగ ఇల్లుతో పేరు మర్చిపోయిందంట. అమ్మగారు ఇల్లు ఈగెందుకు కలిగింది, పేరు ఎందుకు మర్చిపోయింది? నువ్వు మధ్యలో దూరం అంటే పళ్ళు రాలగొట్టేస్తాను. నేను మీ అయ్యగారు అంత మంచిదని కాదు. తెలుసండి. ఏం తెలుసురా? అమ్మగారు మనుషులు కాదనండి. రేయ్ చంపేస్తా, నా కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదు. అది తెలుసండి. అమ్మగారు మనిషి కాదనండి. రేయ్ నోర్మోయిరా, లేకపోతే చచ్చిపోతాయివారా. అబ్బా రాజ్యం, ఇప్పుడు టాపిక్ వాడు కాదు. అవును, మీ మతిమరుపు గురించి. పొద్దున ప్రెసిడెంట్ వచ్చినప్పుడు చెక్ ఇచ్చేశాను అంటున్నారు, కానీ ఇవ్వలేదు. అవును రాజ్యం, నాకు చెక్ ఇచ్చినట్లే అనిపించింది. చెప్పానా, ఇదేదో జబ్బే, డాక్టర్ కి చూపించుకోండి. ఈ చిన్న సమస్యకు డాక్టర్ దాకా వెళ్ళమంటావా? ఉండండి, డాక్టర్ కి ఫోన్ చేస్తా. డాక్టరా? ఏ డాక్టర్ కు ఫోన్ చేస్తావు? దీనికి స్పెషల్ డాక్టర్ ఉన్నారండి, ఆయనకి ఫోన్ చేస్తా. స్పెషల్ డాక్టరా? నీకెలా తెలుసు? తాటాకు మంటలు, తోటకూర తులసమ్మ, వేపు సీరియల్ రైటర్ చెరుకురి శ్రీరామ్ కుమార్ గారు కూడా ఇదే జబ్బు ఉండేదండి. ఇదే జబ్బా? అవునండి, వేసిన సిన్నే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఏమైంది? ఏముంది, ఆకాశాన్ని ఉన్న రేటింగ్ నేలకు వచ్చేసింది. అప్పుడు ఈ డాక్టర్ గారికి చూపించుకున్నారు, అంతా సెట్ అయిపోయింది. ఆ విషయం నీకెలా తెలుసా? ఆయన ఇంటర్వ్యూలో చూసానండి. వెళ్ళకపోతే మాణిక్యం అల్లుళ్లాగా అబాస్ పాలవుతారు. మాణిక్యం అల్లుడా? ఎవడాడు? ఏం చేశాడు? ఎర్రకోక కట్టిందలా నా పెళ్ళమే అంటూ వెంటపడ్డాడు, ఆ తర్వాత తన్నులు తిన్నాడు. భయపెట్టగే, నాకు అలాంటి భ్రమలు లేవు. ఏమో, ఇవాళ డబ్బులు ఇవ్వకుండా ఇచ్చానంటున్నారు, రేపు తాళ్ళు కట్టకుండా కట్టాను అంటారు. వాళ్ళ మొగుళ్ళు మీ వెంట పడతారు. ఉన్న చిన్న మెదడు కూడా అలా చిదివైకే ఏదో ఒక సొల్యూషన్ చెప్పు. ఉండండి, డాక్టర్ ఫోన్ చేసేస్తా. అంటే అయ్యగారికి మతి మరుపు జబ్బు వచ్చిందన్నమాట. అయ్యగారు కారు బాగా చూపించుకున్నారు కదండి, అందులో ఏమేమో పోయినాయంట, 2,000 అవుతుందంట. ఎరా మెకానిక్ అంతే చెప్పాడా, లేక నీ బాటిల్ ఖరీదు కూడా కలిపి చెప్తున్నావా? ఒట్టయ్య గారు, వాడు అంతే చెప్పినాడు. యాండి, డాక్టర్ వస్తా అన్నారండి, మీరెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలి, ఆయన చెప్పినట్టే వినాలి. సరేలేవే, పేషెంట్ చెప్పినట్టు చెప్పకు. నాకేముందండి, ఎర్రకో పట్టిందల్లా మీ పెళ్ళం అని అనుకోకుండా ఉండాలంటే మరి మీరు బాబు ఊరికే భయపెట్టకు, వెళ్ళు.
మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా. అయ్యగారు కారు రిపేర్కి ఇచ్చాం కదండి, 2000 అవుతుందంట. ఎరా మెకానిక్ అంతే చెప్పాడా లేక నీ బాటిల్ ఖరీదు కూడా కలిపి చెప్తున్నావా? ఈ డైలాగ్ ఆల్రెడీ చెప్పినట్టు గుర్తుందే. రాజ్యం ముందు ఇంకా లోకు అయిపోతాను. అయ్యో సరేరా, ఇదిగో డబ్బులు తీసుకో. ఇదిగో రాజ్యం, ఆ డాక్టర్ని తొందరగా పిలిపించు. అయ్యగారు ఆ డాక్టర్ తో చెప్పినట్టు వినండి. ముందా మెకానిక్ చెప్పాడు చేయించా. అవును అవును రే అవును అవును. అయ్యగారు చెప్పండి, ఎందుకు అరుస్తున్నారు? ఒకసారి పిలిచినప్పుడు పలకపోతే అరవకుండా ముద్దెట్టుకుంటారా? మీరు ఒక్కసారి పిలిచారు కదండి. కాదు, అరిశారు కదండి అయ్యగారు. అంటే ముందు పిలిచింది నీకు వినపడలేదా లేక నేనే పిలవలేదా? ఏంటి అయ్యగారు అయోమయంగా మాట్లాడుతున్నారు? పొద్దుటి నుంచి అలాగే ఉందిరా. ఇదిగో ఈ 1000 తీసుకెళ్ళి ఒక ఫుల్ బాటిల్ పట్టుకొచ్చి. ఏమైంది అయ్యగారు? చేసిన పని చేయనట్టు, చెయ్యని పని చేసినట్టు, చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. అంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు అయ్యగారు. ఫిగర్ బాగుంటుందా? సూపర్ ఉంటుంది అయ్యగారు. అందుకే మా తాత తెగ కలర్ ఇచ్చేవాడు. మీ తాత ఫిగరా? వదిలే, నువ్వు ఫుల్ చేస్తే తాగేసి డ్రీమ్ సాంగ్ వేసుకుంటా. మరి స్టఫ్ చీర కట్టి జాకెట్ మర్చిపోయినట్టు మందు తెచ్చి స్టఫ్ మర్చిపోతావా? దాని కూడా తీసుకురా. అయితే డబ్బులు ఇవ్వండి. అంత ముందే కదా ఇచ్చాను. ఎప్పుడు అయ్యగారు? ఇప్పుడే కదా ఇచ్చాను. లేదు అయ్యగారు. ఇవ్వలేదా? అయ్యగారు మీకు ఏదో అయ్యింది. ఆ మందు కన్నా ముందు మందులు వేసుకోండి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. రే అది చాలా స్ట్రాంగ్, నువ్వు టెన్షన్ పెట్టకు. ఇచ్చానురా. ఇదిగో ఇందులో 1000 రూపాయలు కూడా లేదు అంటే నేను ఇచ్చాను. అయ్యగారు మీరు నన్నే అనుమాన పడుతున్నారు అయ్యగారు. అనుమానం కాదు. అవురా లేవురా, మరెందుకు నేను పైనుంచి ఇక్కడ దిగినట్టు? ఏటీఎం నుంచి తీసుకుని వచ్చేదానికి వచ్చి ఉంటారు అయ్యగారు. కరెక్టరా, సారీ రే. ఇదిగో ఏటీఎం కార్డు కూడా తెచ్చాను. అయ్యగారు అయ్యమ్మయ్య జబ్బులో ఉన్నప్పుడే అమరావతిలో 6 ఎకరం కొనేయాలి. హలో మోహన్ గారు. రమణ గారా? అయ్యో రమణ గారు మళ్ళీ మీకే వచ్చిందా? సారీ అండి. ఇదేంటి చేసిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. బంగారం బంగారం బాబు బంగారం. ఎవరు నువ్వు? చూస్తుంటే డాక్టర్లా ఉన్నావు. నువ్వు నన్ను చూస్తేనే కాదు, నేను నిన్ను చూసిన డాక్టర్నే. నువ్వేనా భాస్కర్? అవును. మీ ఆవిడ పేరేంటి? రాజ్యలక్ష్మి. టెస్టింగా? లేదు, పిచ్చి కరెంట్ షాక్ దాకా వచ్చిందా లేక టాబ్లెట్స్ తో నయమవుతుందా అని చూస్తున్నాను. పిచ్చి గిచ్చి అన్నావంటే చంపేస్తా. జస్ట్ చిన్న ప్రాబ్లం అంతే. చిన్నదో పెద్దదో నేను చెప్తాను. ప్రాబ్లం ఏంటో నువ్వు చెప్పు బంగారం. ప్రాబ్లం నేను చెప్తే ఇక నువ్వెందుకు? అదేదో నువ్వే కనుక్కో. ఓకే బంగారం, నేను వెళ్ళి మా తమ్ముడిని పంపిస్తాను. అతనైతే పేషెంట్ ఏం చెప్పకపోయినా వైద్యం చేస్తాడు. వా, అతను నీకంటే పెద్ద డాక్టరా? కాదు, పసుపు డాక్టర్. అబ్బా వద్దులే, నేనే చెప్తాను. నేను ఈ మధ్య చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు వచ్చారా? చూడండి, మా ఆయన తోటకూర తులసమ్మ సీరియల్లో హీరోలా అయిపోయారు. వాడినెవరో నన్ను అర్జెంట్ గా కన్సల్ట్ చేయమని చెప్పండి. వాడి సంగతి వదిలేండి, ముందు మా ఆయన సంగతి చూడండి. ఓకే బంగారం, ఇప్పుడు చెప్పండి, మీరు ఏమేమి మర్చిపోతున్నారు? ఎవరికైనా డబ్బులు ఇస్తున్నానో లేదో మర్చిపోతున్నాను. ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇస్తున్నాను. ఇవ్వకుండా ఇచ్చానంటున్నానో నాకు అర్థం కావట్లేదు. ఓ ఐసీ, నా ఫీజు 500 వెంటనే ఇచ్చేయండి. డాక్టర్, మీ ఫీజు నేను ఇస్తా, పేషెంట్ కాదు. బ్యాడ్ లక్. బాబు ఒకసారి తోక సైకిల్. తోక? నువ్వు మనుషులు డాక్టరా పశువులు డాక్టరా? ఆయన మామూలు డాక్టరేనండి. మరి తోకెత్తమంటాడేంటి? చెయ్యి పైకెత్తమన్నాను. మరి నాకు తోక అనిపించింది ఏంటి? డాక్టర్, ఇది కూడా జబ్బులో బాగా అంటారా? అవును, అది కూడా జబ్బే. దీనికి చాలా మందులు వాడాలి. అసలు ఈ జబ్బు పేరేంటి డాక్టర్? దీన్ని డేజావు అంటారు. చావు కాదు, డేజావు. చాలా మందిలో ఇది మైల్డ్ గా ఉంటుంది. తలుపు వేసినా కూడా వెయ్యలేదనుకుని వెనక్కి వచ్చి లాగి చూసుకుంటారు. అవును డాక్టర్, నేను అలాగే చేస్తుంటాను. కార్ కి కూడా అప్పుడప్పుడు వేసానో లేదో మర్చిపోతుంటాను. సినిమా హాల్లోకి వెళ్ళాక ఇంట్లో ఫ్యాన్ కట్టలేదని గుర్తుకొస్తుంది. అవును డాక్టర్, ఇవన్నీ ఇంకున్నాయి. దీంతో పాటు చేసిన ప్రతి పనిని ముందే చేసినట్టుగా ఇంక అనిపిస్తుందంట. అవును డాక్టర్, ఈ జబ్బుతో చచ్చిపోవాలనిపిస్తుంది. అది నాకు వదిలేయండి. అంటే మీరు చెప్పేస్తారా? లేదండి, జబ్బు తగ్గిస్తాను అంటున్నాను. మీరేం కంగారు పడకండి. అలా అన్నారు బాగుంది. మీరు చాలా మందులు వాడాలి. కావాలంటే 2 చేతులు 2 సెలైన్లు కట్టండి, నేనేమనుకోను. ఈ జబ్బుకి మందులు వాడితే సరిపోతుందండి, సెలైన్ లెక్కర్లేదు. ఆయన అలాగే అంటారు, కానీ మీరు వైద్యం స్టార్ట్ చేయండి డాక్టర్ గారు.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం మెల్లగా ఎన్ని మందులు మింగిచ్చేశారు కానీ ఫలితం కనపట్లేదు. వీడు సరైన డాక్టర్ కాదు అవునో డౌట్ గా ఉంది. ఆ డౌట్ కూడా జబ్బేనండి. మీకు ఇంకా పూర్తిగా తగ్గినట్లేదు. ఎప్పటికి తగ్గుతుంది? ఎంతకాలం పడాలి పాటలు? ఏంటండి ఈ మాత్రం దానికి ఇలా అయిపోతే ఎలా? కరివేపాకు సీరియల్లో రాజేష్ అయితే 3 ఏళ్ల నుంచి జబ్బుతోనే ఉన్నాడు. అంటే అంతకాలం నన్ను కూడా పేషెంట్ లో ఉండమంటావా? నీ సీరియల్ కటింగ్ నా దగ్గర వద్దు, వెళ్ళి కాఫీ తీసురా. ఎపిసోడ్ బిగినింగ్ నుంచి కాఫీ తాగుతూనే ఉన్నారు, జబ్బు తప్ప ఏమీ రాలే. కుక్క వ్యాక్సిన్ కూడా వేస్తే సరిపోయేది. అవకాశం వస్తే చాలు గ్రైండర్ లో పిండి నిలిపినట్టు నిలిపేస్తాను. అయ్యగారు మీరు ఇన్సూరెన్స్ కట్టమన్నారు కదండి, డబ్బులు ఇవ్వండి. అవునరా, వెళ్ళి కట్టే. ఇంతకీ చెక్ ఎవరి పేరు మీద ఇమ్మన్నారా? ఇంకెవరి పేరు ఎందుకండి, ఆమెది పేరు రాయండి. అంటే ఇన్సూరెన్స్ నీకా నాకా? నా పేరు మీద రాస్తే నేను డబ్బులు డ్రా చేసి ఆడ కట్టేస్తానండి. సరే, ఎంత కట్టాలి? 10,000 ఇదిగో వెళ్ళి కట్టరా. ఇదిగోండి కాఫీ. అబ్బా, ఏంటి ఎలా గిల్లేవు? కాఫీకి బోనస్ మళ్ళీ ఇవ్వలేదని అనుకుంటా. ఇంకా వెళ్ళలేదే? మీరు ఇంకో చెక్ ఇవ్వలేదు కదండి అయ్యగారు. చెక్ ఇవ్వలేదా? ఇవ్వలేదండి. ఏంటో ఈ మధ్య పరుపుతో చేస్తున్నాను. ఆగండి, ఎందుకు ఇప్పుడు చెక్ ఇస్తారు? అయ్యగారు ఆరోగ్య కోసం అమ్మగారు. చూడండి, అమావాస్య చంద్రులాగా అలా అయిపోయారు. నోరు మీరా వెదవా, అసలు అమావాస్య చంద్రుడివి నువ్వు, ఆయనకి ఏ జబ్బు లేదు. లేకపోతే ఏంటి అమ్మగారు, అయ్యగారు మర్చిపోయి జబ్బు మీకేమైనా అంటుకునిందా? అవును రాజ్యం, అసలు ఇది ఫస్ట్ నీకే ఉన్నింది, ఆ తర్వాత నాకు అంటుకుంది. ఇప్పుడు మళ్ళీ నా నుంచి నీకు అంటుకున్నట్టుంది. రా, టాబ్లెట్ వేసుకుందా నువ్వు కూడా. ఏమండి ఊరుకోండి. అయ్యో, అసలు మీకు ఏ జబ్బు లేదండి. ఇదంతా నేను ఆడిన డ్రామా. ఏంటి ఇదంతా డ్రామానా? అవునండి, మీరు నన్ను నేర్పించారు కదా, అందుకే నేను కూడా తిరిగి అదే పని చేశాను. టిట్ ఫర్ టాట్ అంటారు కదా, అది. మళ్ళీ గౌరవం ఎందుకు లేవే? తెలుగులోనే చెప్పు, కుక్కగాడుకు చెప్పు దెబ్బ అని. అయ్యయ్యో, మిమ్మల్ని అంత మాట ఎలా అంటానండి? అయ్యో 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 అయ్యో, ఎంత పని చేసేవే? అంటే నాకు నిజంగానే జబ్బు లేకుండా ఈ టాబ్లెట్లన్నీ వేసుకున్నానా? అమ్మ, నిజంగా నేను చచ్చిపోయింటే ఏం జరుగుండేదే? నేను ఇంకా ఎన్ని పనులు చేయాలనుకున్నాను. ఎరా, నీకు తెలుసు కదా, ఎన్ని పుస్తకాలు చదవాలనుకున్నాను. ఏంటి ఇదంతా? ఓ అమ్మ, నేను ఇప్పుడు చచ్చిపోతానేమో. ఏమండి, అంత ఓవర్ యాక్షన్ చేయకండి. అవి అసలు మందులే కాదు, జెల్ క్యాప్సూల్స్ అంతే. అంటే మందు లేని ఖాళీ గొట్టాలు. డాక్టర్ తో చెప్పి నేనే ఇప్పించా. ఏమే, ఏదో చిన్న తప్పు చేశాను అనుకో, దానికి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలా? చిన్న కప్ అయినా పెద్ద సాసర్ కావాలి కదండి, అందుకని. ఎక్కడికి జారుకుంటున్నావు? మా ఆవిడ రమ్మనిందండి, మర్చిపోయాను. నేను గుర్తు చేస్తానులే కానీ. అయ్యారు తప్పు ఇప్పుడు అయ్యారు. పెళ్ళం ప్రేమిస్తే పూలగుత్తి, కోపిస్తే కాల్చిన కత్తి. బివేర్ ఆఫ్ వైఫ్స్.